ఆడిదానా మాల మీద ఉన్నాదానా ఆడిదానా చిన్నదానా అగ్గి కోసం వచ్చినానే ఆడిదానా మాలనీలో ఉన్నవాడా మాల పోయినా గొల్ల పోయినా అగ్గి తీసుకొని పోయి సమయ్యా మాలనీలో ఉన్నదానా ఆడిదానా చిన్నదానా ఏమి పేరు ఉన్నారమ్మా ఆడిదానా మాలనీలో ఉన్నాదానా మాలపోయిడా గొల్ల పోయిడా ఏమి కూడా చేస్తావయ్యా గొల్ల పోయిడా ఆడిదానా అగ్గి తీసుకో ఏమి చేస్తుంది అగ్గి తీసుకొని పోయి ఆడిదానా చిన్నదానా అబుతాము రాసాడమ్మా అమృతము తేనె కన్నా తీయగుంటది మరి అగ్గి తీసుకొని వస్తావు మరి నాకు తెస్తావా తేనె అమృతం తెస్తావా మరి నువ్వు వస్తావో రావో నాకు ఎట్లా తెలవాలి వస్తానమ్మా నీ దగ్గర ఉన్న గొడ్డలు కావాలి పెట్టమన్నదట మళ్ళా గొడ్డలి ఆ చోట పెట్టిందట బాపుల పిల్ల బాల రత్నంగా అగ్గి తీసుకొని వస్తే ఆడిపిల్ల అగ్గి తీసుకొని వస్తే ఆడిదానా నీ గొంగడి కాల్చలేదా మళ్ళీ చేతులు కాల్చలేవా సరే అని మళ్ళీ అగ్గి తీసుకొని మళ్ళీ స్వామి కన్న తల్లి వయ్యాలి కామిని వయ్యాలి సునేరు సుందరేరు బంగారు సాయ అగ్గి తీసుకొని దేవుడు మల్లన్న మల్లయ్య దేవుడు మల్లయ్య దేవుడు అగ్గి తెచ్చిన వాడా సరే డొప్పలు కాయ అన్నట అగ్గి ముట్టించిండు మల్లన్న రోజు 7 డొప్పలు కాస్తే మల్లన్న 8 డొప్పలు కాస్తుండు తమ్ముడా నీ అమ్మ రోజు 7 డొల్లలు కాస్తుండే ఇవాళ 8 డొప్పలు 8 కాస్తున్నావేంద్రా పోతప్పుడు అగ్గిదేవుడికి వెళ్తాన్నా అగ్గిదేవుడికి వెళ్తావు సరే అగ్గిదేవుడు వచ్చి తింటాడా తింటాడు సరే అక్కడ నుంచి వరకు మల్లన్న సారి గొమ్మెల పూజ చేసిండు తమ్ముడా పొద్దున చాలా అవుతుంది గొర్రెలు లేపండట ఉషో అంటాడు అంటాడు గొర్రెలు లేపావద్దనా సత్యవాది దేవుడు స్వామిరో మల్లయ్యరా తమ్ముడా నీ అమ్మ గొర్రెను సాపిస్తున్నారా చేతులు ఉషో అంటున్నావు గొడ్డలేదురా దాని దగ్గర పెట్టొచ్చురా అదవతిరా నేను అనుకుంటే ఉన్న అగ్గి జానవయ్య 6 జానలు ఇస్తాను తమ్ముడా నీ అమ్మ గొడ్డలేదురా అదవతిరా అమ్మో నీ అమ్మ గొడ్డలు లేని ఎట్లా లేపుతారా గొర్రెని సరే తమ్ముడు తేపోరా చెల్లి అరే ఇక రామంటే మెల్లి వస్తున్నావు పోమంటే చెల్లు రుక్కుతున్నావు ఏమో చేస్తాంటే ఉన్నావు తమ్మి సరే పోరా తమ్ముడా ఇక్కడ రారా అమ్మో ఏమో చేస్తాంటే ఉండరు వీడు సరే తమ్ముడా మల్లన్న ఆడాడు దేవుడు మల్లయ్య అయ్యయ్యో మీద ఉన్నదానవే
అమృతం తెచ్చిన తినమంటావా? అమ్మో గొర్రెగాస్తోళ్లకు మాయలు మంత్రాలు ఎన్నో వస్తాయి. ఫస్ట్ నువ్వు తినట్టుందట. ప్రధాన మల్లికార్జున స్వామి ఒక దిక్కు మల్లన్న తిన్నాడట. ఒక దిక్కు బాబురాలు పిల్ల బాగా తింటున్నాని. అమ్మా నువ్వు ఇంత చక్కగా అడవిలో ఉన్నావమ్మా, ఇక్కడే నీకు ఏమి పని, ఇక్కడ ఎందుకు వచ్చినావు? అయ్యో నీ పేరు ఏం పేరు అంటే, అయ్యో నా పేరు బాపునోళ్ళ పిల్ల బాలారత్తంగి. మా అమ్మ నాయన ఒకవేళ నేను చిన్నప్పుడు నన్ను ఇరిసవేసి వెళ్ళిపోయారు. అగ్గి వర్షం కురుస్తుందని నన్ను ఒకవేళ మా అమ్మ నినిగలు తింటది, తెచ్చుకొని సారింది. అయ్యో మాటలు కలిసిన ముచ్చట్లు, చేతులు కలిసిన సప్పట్లయినాయి. మా అమ్మ వచ్చే యాదయింది. బామా నేను లగ్గమాడుతా బామా, మీ అమ్మని అర్థం చేస్తా. మీ అమ్మ వచ్చే వరకు అమ్మ దస్తున్నాను, నేను దస్తున్నాను. నేను బంగారు బల్లయ్య గోడకి నన్ను ఇంటుంటా. మల్లికార్జున స్వామి ఒకే బంగారు బల్లయ్యిండు ఆ గోడకున్నాడట. వచ్చే వరకు రత్నం అమ్మ దస్తునంటది.